హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మరి మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం, ట్రంప్ కీలక ప్రకటన. మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్ల మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ తెలిపినట్టుగా మనం చూడొచ్చు. సో 5 రోజుల పాటు కాదు, ట్రంప్ మీరు సామరస్యంగా చర్చలు జరుపుకొని యుద్ధాన్ని ఆపివేసుకుంటే ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగేటటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక దేశంలో యుద్ధం జరిగితే ఇతర దేశాల మీద కూడా చాలా భారం పడేటటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అయితేనేమి, సో ఇతర రాష్ట్రాలకైతేనేమి ఈనాడు గ్యాస్ కొరత కానీ ఇంధన కొరత కానీ ఏర్పడుతూ ఉంది. సో విచ్చలవిడిగా ఏది గ్యాస్ మనం చూస్తుంటే ఈనాడు హోటళ్ళకి లభించలేనటువంటి పరిస్థితి, బ్లాక్లలో కొనుక్కొని ఆ బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి సో ఏదన్నా సామరస్యంగా చర్చలు జరుపుకొని యుద్ధం నిలిపివేసుకొని చర్చలు జరుపుకుంటే ఈనాడు ఇతర దేశస్తులకు కూడా ఈ యొక్క భారం నుంచి మినహాయించినట్టు అవుతుంది. కాబట్టి యుద్ధం మొత్తము కంటిన్యూగా నడిచేది కాదు. సో ఏదున్నా ఆ దేశానికి ఏం కావాలి, యుద్ధాలు ఏదైతే దేశాలు ఏదైతే యుద్ధాలు చేస్తూ ఉన్నాయో సో సామరస్యంగా కూర్చోపెట్టి కాంప్రమైజ్ చేస్తే సరిపోతుంది. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలి, మూసి ప్రక్షాళనతోనే కాలుష్య నివారణ సాధ్యం, నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్ అవతలకు తరలింపు, 24,000 కోట్లతో 74 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లతో అద్భుత నగరంగా హైదరాబాద్, గుడ్ గవర్నెన్స్ కాదు మాది స్మార్ట్ గవర్నెన్స్, శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్యూర్ రేర్గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామని చెప్పారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే ప్యూర్ అండ్ రేర్ మోడల్ తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు సహకరించాల్సిందే. సో నిరుపేదలు ఏదైతే గృహాలు డెవలప్మెంట్లో భాగంగా అది మనం ఏం చేయలేము. ఈనాడు డ్యామ్లు రిజర్వాయర్లు కడితే కూడా వ్యవసాయ భూములు, రైతుల భూములు డెవలప్మెంట్లో భాగంగా మెట్రో రైల్లో భాగంగా కొంతమంది జాగాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు కూడా అన్యాయం చేయకుండా వారు ఖచ్చితంగా అయితే నివాసాలు పోయినటువంటి వాళ్ళకి గృహాలు ఏదైతే ఇప్పుడు మూసి ప్రక్షాళన, సో దాంట్లో భాగంగా ఏదైనా నిరుపేదల గృహాలు పోయినా కానీ జాగాలు పోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తూ డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతాను. 53 లక్షల మెట్రిక్ టన్నుల స్ట్రాటజిక్ రిజర్వ్ పెట్రోల్ ఉంది ప్రధాని మోడీ. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోడీ లోక్సభలో మాట్లాడారు. సో మొత్తం మీద 53 లక్షల మెట్రిక్ టన్నుల స్ట్రాటజిక్ రిజర్వ్ పెట్రోల్ ఉంది అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈనాడు నరేంద్ర మోడీ గారు కానీ, ఎందుకంటే ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి ఉంటారు. ప్రజల గురించి ఈనాడు నరేంద్ర మోడీ గారి పైన కూడా ఇతర దేశాలు జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా నరేంద్ర మోడీ గారు కూడా అన్ని ఆలోచిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే మొత్తం మీద చేసేటట్టుకు ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. సుదీర్ఘకాలంగా ప్రజా సేవలో మోడీ అభినందనలు తెలుపుతూ ఎక్స్లో పవన్ పోస్ట్. సుదీర్ఘకాలంగా నరేంద్ర మోడీ ప్రజాసేవలో నరేంద్ర మోడీ అంటూ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. వాస్తవం అది, సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో మోడీ అన్నాడు. బియ్యం ఎగుమతులపై అసెంబ్లీలో మాటల యుద్ధం, అక్రమాలు జరిగాయన్న హరీష్ రావు, హజ్ కమిటీ వేయాలని డిమాండ్, హరీష్ వ్యాఖ్యలను తేల్చిపుచ్చిన మంత్రి ఉత్తమ్. బియ్యం ఎగుమతులపై అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఇక గతంలో ఎట్లా జరిగింది, ఆ బియ్యాల ఎగుమతులు దిగుమతులు ఎట్లా జరిగినాయి, ఈనాడు దాంట్లో జరిగినటువంటి అవకతవకలు కూడా ఏముందో అంత తెలుసున్న ముచ్చట్నే హరీష్ రావు గారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలకు ప్రతి ఒక్కటి ఇది మూసి ప్రక్షాళన కానీ ఏదో ఒక విధంగా అడ్డుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్కి ప్రతి పార్టీ సహకరించాలి. రాజకీయ విమర్శలు పక్కకు పెట్టాలని డెవలప్మెంట్లో భాగంగా సహకరించాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉంటుంది. సో ఏది ఏమున్నా సరే కానీ ఇక్కడ ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈనాడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం బంద్ చేసుకోవాలి.
సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లింపు, పెండింగ్ బిల్లులు కూడా త్వరలోనే చెల్లిస్తాం. బీఆర్ఎస్ వదిలిన 3 డిఏలు కూడా చెల్లిస్తాం. బకాయిలు చెల్లించలేక పదవి విరమణ పెంచారు. ఉద్యోగుల సమస్యపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లింపు చేస్తాం. సో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి నిర్లక్ష్యం, బకాయిలు చెల్లించలేక పదవి విరమణ పెంచినట్టుగా ఏది రిటైర్మెంట్ ఇది. సో వాళ్ళకి ఏడా రిటైర్మెంట్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్లు చేస్తే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలని చెప్పేసి పదవి విరమణ పెంచారనమాట. ఇటు నిరుద్యోగుల ఏమైనా సరే కానీ వీళ్ళకి మాత్రం శాతగాని వాళ్ళకి మాత్రం ఇంకా ఏజ్ పెంచారనమాట, ఇయర్స్ పెంచినారు. గట్లుండే కథ. నకిలీ షాపుతో లోన్, సర్వే నెంబర్లతో మోసం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ స్కామ్ బహిర్గతం. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఒక మేయర్ గ్రామ పంచాయతీలో సంచలనం రేపుతున్న భారీ బ్యాంకు మోసం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ బ్యాంకును మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెట్టడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు కిరాణా షాపు లేకపోయినా ఉన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి టర్మ్ లోన్ పొందినట్లు సమాచారం. అంతేకాకుండా తన భార్య పేరుతో క్రాప్ లోన్ కోసం 2 సర్వే నెంబర్లలో మార్పులు చేసి మరోసారి బ్యాంకును మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం బయటపడటంతో సంబంధిత తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. చేతివాటం ఉంటుంది కదా, ఎంతో అంతిస్తేనే ఆ పని కార్యక్రమాలు అదే నిరుపేదోడు లైన్లు కట్టినా కానీ ఆయనకి లోన్లు రానటువంటి పరిస్థితి. ఇట్లా బోగస్ పత్రాలు సృష్టించి దొంగలు మాత్రం ఈనాడు బ్యాంకు మేనేజర్లు కూడా ఉత్తాసు పలికినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇట్లా ఎన్ని చేసి బయటపడ్డాయి, ఇవి ఉన్నాయి, బయటపడని ఇంకెన్ని ఉన్నాయి. అసలు సర్పంచ్ కాలం నుంచే అవినీతి వివాదాలు, జెడ్పీటీసీ టికెట్ ఆశలు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తూ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలనే ఆలోచనను పార్టీ విరమించుకోలేదు. ఆయననే వాళ్ళ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ కట్టి దాంట్లో దోసుకున్నాడు. ఆ పైసలంతా మళ్ళీ ఇట్లా పెడతాడు అనమాట. అట్లున్నాడు, దోసుకున్న వాళ్ళకి దోసుకున్నంత. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఇట్లా ఇంకేమేమి ఉన్నాయో బయటపడాలి, బ్యాంక్ మేనేజర్లను సస్పెండ్ చేయాలి, ఏదైతే డబ్బుని అక్రమంగా తీసుకున్నాడో ఇట్లా జప్తు చేయాలన్నమాట. బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి వీళ్ళకి ఫైన్లు వేయాలి. వీళ్ళని చూసి ఇంకొకటి తయారవుతుంటుంది. ఇక ప్రజావాణి వరుస కథనాలు, పూర్తి నిజాలు త్వరలో. ఈ వ్యవహారంపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్న ప్రజావాణి. సర్పంచ్ కాలంలోని అవినీతి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లోన్ మోసం పూర్తి వివరాలు, ఆర్టీఐ ద్వారా బయటపడుతున్న నిజాలు, పై అంశాలపై వరుస కథనాలు త్వరలో మీ ముందుకు తీసుకురానుంది. ఖచ్చితంగా మా ప్రజావాణి పత్రికలో ఈ బ్యాంక్ మేనేజర్ కథ ఏంది, అసలు మొత్తం ఆ బ్యాంక్ మొత్తం తీయాలి డీటెయిల్స్. అసలు ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఆ లోన్లలో సరైనటువంటి లోన్లు ఇచ్చినారా, ఇట్లా బోగస్ లోన్లు ఉన్నాయా, బ్యాంక్ మేనేజర్ కథ ఏంది, ఇట్లా రాజకీయ నాయకుల కథ ఏందో అంతా బయట పెడతాం. టోటల్ చిట్టా తీసి మొత్తం బయటికి తీసుకొస్తాం. సో ఇక ఇది ప్రజలారా, ఈరోజు మనం చూస్తాను మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.